మోషే, ఓ ఇశ్రాయేలు, పైన ఆకాశమందు క్రింద భూమి యందు యెహోవాయే దేవుడనియు మరి ఒక దేవుడు లేడనియు నీవు నేడు ఎరిగి జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. ఏ ఆకారము ఆయనది కాదు. మనిషి, జంతువు, పక్షి, చేప, పురుగు ఏ ఆకారము ఆయనది కాదు. వాటికి సాగిలపడకూడదు. యేసు మాట, ఓ ఇశ్రాయేలు ఇనుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు, అంటే రెండో వాడు లేనివాడు, ఎవరికి సాటి కానివాడు ఒక్కడే. మెంటన పరమందు యెహోవాకు సాటి అయిన వాడు ఎవడు? దైవపుత్రుల్లో దేవుని వంటి వాడు ఎవడు అంటున్నాడు ఏతాము. దావీదు గారు, దేవా, నీవు మహత్యము గలవాడవు, ఆశ్చర్య కార్యములు చేయువాడవు, నీవే అద్వితీయ దేవుడువు అంటున్నాడు. యోహాను గారు, అద్వితీయ సత్య దేవుడువైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. ఇదే మాట పౌలు గారు, దేవుడు అక్షయుడు, అదృశ్యుడు, అద్వితీయుడు, మహిమ ఘనత కలిగిన వాడు. పేతురు గారు, మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడే స్తుతిపాత్రుడు, వీటికి మించి మాట్లాడేవాడు పాపం చేస్తున్నాడు.